నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ పొలిటికల్ థాట్ స్పెషల్ డిబేట్కి స్వాగతం. రెండు తెలుగు రాష్ట్రాల్లో చోటు చేసుకుంటున్న పరిణామాలపై సమగ్రంగా విశ్లేషించడానికి మనతో ఉన్నారు తెలుగుదేశం అధికార ప్రతినిధి డాక్టర్ ఎస్ రావు, మరి కొంతమంది గెస్టులు జూమ్లో జాయిన్ అవుతారు. ముందుగా డాక్టర్ రావు గారు నమస్తే. రాష్ట్ర అభివృద్ధి కోసం తప్పనిసరిగా బీజేపీతో వెళ్లాల్సి వస్తుంది. తన మనోగతాన్ని చంద్రబాబు గారు అత్యంత సన్నిహితులతోటి, తెలుగుదేశంలోని అత్యంత సన్నిహితులతోటి, ఆ సన్నిహితులు మీరు ఉన్నారో లేదో నాకు తెలియదు, వాళ్ళతో అయితే షేర్ చేసుకున్నట్టు మనం రెగ్యులర్గా మాట్లాడుకునే ఒక మీడియా రాసింది. అంటే రాష్ట్ర విశాల ప్రయోజనాల దృష్ట్యా అమిత్ షా ఈయన్ని ఆహ్వానించారట. ఆయన రాష్ట్ర విశాల ప్రయోజనాలా, లేకపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశాల ప్రయోజనాలా, లేకపోతే ఢిల్లీ రాష్ట్ర విశాల ప్రయోజనాలా, అదైతే అందులో స్పెసిఫిక్గా మెన్షన్ చేయాల. అంటే హౌ డూ యూ జస్టిఫై ది స్టాండ్ ఆఫ్ టీడీపీ అండి ఈరోజు ఎన్డీఏతో వెళ్ళాలి అని? మొన్నటి దాకా తిట్టకుండా తిట్టి రాష్ట్రానికి ఆయన వస్తే రాళ్ళు ఆయన మీద రువ్వి నల్ల షర్ట్లు వేసుకొని నల్ల బ్యాడ్జీలు ధరించి ఇవాళ ఏ ముఖం పెట్టుకుని తెలుగుదేశం వెళ్ళి ఎన్డీఏతో కలవాలని ప్రయత్నం చేస్తుంది. రండి సార్, రాజకీయాల్లో శాశ్వత శత్రువు శాశ్వత మిత్రుడు ఎవరు ఉండరు. అదే మనకు అనుకూలంగా మనం మాట్లాడుకునే మాట. అదే విషయం అందరికీ తెలిసిందే. కానీ చంద్రబాబు నాయుడు గారి విషయానికి వస్తే, చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క దేశ రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా నిర్ణయం తీసుకుంటారు. బికాజ్ హీజ్ అన్ ఏ విజనరీ లీడర్. ఈరోజు అక్కడ రాక్షస పరిపాలన జరుగుతుంది. ఆ యొక్క రాక్షస పరిపాలన, ఈ యొక్క సైకో ప్రభుత్వాన్ని గద్దెదించాలంటే ఈ యొక్క కూటమి అనేది అనివార్యం అయిపోయింది. ఎందుకంటే ఒక కూటమిగా వస్తే ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు అనేది చీలకుండా జాగ్రత్త పడడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు ఒకవేళ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ప్రజల్ని మోసగించడంలో సఫలమయ్యాడంటే మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళు కూడా మొత్తం వలసపోయే పరిస్థితి వస్తుంది. మొత్తం రాష్ట్రం ఖాళీ అయిపోయి ఒక బీహార్, జార్ఖండ్ కంటే కూడా అధిమానంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మారబోతుంది ఒకవేళ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ వస్తే. సో దాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజల అవసరాలకు, ప్రజల యొక్క భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని అమిత్ షా గారితో కలవడం జరిగింది. ఈ యొక్క కలయిక అనేది జగన్మోహన్ రెడ్డి దించే యొక్క దిశగానే పయనిస్తుంది. అంతే తప్ప దీంట్లో వ్యక్తిగతంగా ఏముండదు. రాష్ట్ర ప్రయోజనాల దృష్టిలో ఈ యొక్క